పిల్లలకి పుట్టెంట్రుకలు ఎప్పుడు తీయాలి అండ్ 9వ నెల 11వ నెల తీయచ్చు. ఒకవేళ ఇది మిస్ అయింది అనుకోండి 3 సంవత్సరాలకి తీసుకోవచ్చు అని చెప్పడం జరుగుతుంది. సరే, మరి పిల్లలకి అన్నప్రాశనం ఎప్పుడు చేయాలి? ఆడపిల్లలకు 5వ నెలలో, మగపిల్లలకి 6వ నెలలో అన్నప్రాశనం చేయాలి. 6వ నెలలో 6వ రోజు కూడా ఇద్దరికీ చేయవచ్చని కూడా శాస్త్రం చెప్పడం జరుగుతుంది. పంచామృతం, పంచగవ్యం ఇవి రెండు చెప్తుంటారు కదా. ఈ పంచామృతం అంటే ఏంటి, పంచగవ్యం అంటే ఏంటి? ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, తేనె, పంచదార వీటిని పంచామృతం అంటారు. ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, ఆవు పేడ, ఆవు మూత్రం వీటిని పంచగవ్యం అంటారు. ద్వారానికి ఎందుకు అంత ప్రాధాన్యత ఇస్తారు? మన ఇంటి గుమ్మానికి ద్వారం అంటారు కదా, ద్వారానికి ఎందుకు ఆ ప్రాముఖ్యత ఇస్తారు? అది మహాలక్ష్మి స్వరూపం అండి. ద్వారానికి పైనున్న కమ్మి లక్ష్మీ స్వరూపం, అందుకే దానికి మామిడి తోరణాలు కడతాం. కింద కమ్మి పవిత్రమైనది కాబట్టి దానికి పసుపు రాస్తాం. ఇవి రెండు కూడా ఆధారాలు కాబట్టి శాస్త్రపరంగా చెప్పాలంటే గడపకు పసుపు రాయడం వల్ల క్రిమి కీటకాలు, విష పురుగులు ఇంట్లోకి రాకుండా ఉంటుంది. ఒకటి, మన ఇంట్లో ఎవరైనా ఆహ్వానానికి వచ్చారనుకోండి, పత్రిక ఇవ్వడానికి, ఇంట్లో గృహలక్ష్మి లేకపోతే ఆ గడపకు బొట్టు పెట్టి పత్రిక ఇవ్వడం అనేది ఒక శాస్త్రంగా కూడా చెప్పడం జరుగుతుంది. అందుకే ఆ గడపను తొక్కకుండా ఇలా దాటడం వల్ల మన శరీరంలో ఉన్న పాదాలు కూడా వెడల్పు అవడంతో ఆరోగ్యవంతులుగా ఉంటాము. ఒక మంచి తరంగాలు కూడా ఏర్పడుతుందని కూడా చెప్పడం జరుగుతుంది. మరి ద్వారానికి గుమ్మడికాయలు కడతారండి. ఎందుకు కడతారు? అది ఎందుకు కుళ్ళిపోతుంది? అది ఎప్పుడెప్పుడు మార్చుకోవాలి? ఇది చాలామందికి ఒక ప్రశ్న అండి. గుమ్మడికాయ అంటే కూష్మాండం, అది సామాన్యంగా చెడదు. నరదృష్టికి చాలా నివారణ కలిగే ఒక అద్భుతమైనటువంటి పండు అని కూడా చెప్పచ్చు. ఇక కూష్మాండం తెల్లటి గుమ్మడికాయ, దాని గడపకు ప్రతి అమావాస్య రోజు కట్టాలండి. ఇది తర్వాత అమావాస్య రోజు అది కుళ్ళినా కుళ్ళకపోయినా మార్చేసేయాలి, మళ్ళీ కొత్తది పెట్టాలి అమావాస్య రోజు. ఇది చెప్పడం జరుగుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే గ్రహంలో దోషాలు ఏమైనా ఉన్నా, ఏదైనా నెగిటివ్ వైబ్స్ ఏమైనా ఉన్నా అవన్నీ కూడా పోతుందని చెప్పడం జరుగుతుంది ఈ కూష్మాండం ద్వారా. ఈ కూష్మాండం ఒకవేళ మధ్యలో కుళ్ళిపోయింది అనుకుంటే, ఒకటి అది కొన్నప్పుడు మంచిదిగా ఉండకపోవచ్చు, టెక్నికల్, లేదా సెంటిమెంటల్గా పోతే నరదృష్టి ఎక్కువైనా కూడా మన ఇంటికి వచ్చే నెగిటివ్స్ అంతా కుళ్ళడంతో పోయింది కాబట్టి వెంటనే మార్చేయడం. ఇంతేకాని దానివల్ల పెద్ద దోషం అంటూ ఏమీ లేదు. విజయవస్తు. అంటే పూజా గది తూర్పు దిక్కులోనే ఉండాలి ఎందుకు అంటారండి? అంటే ఇక్కడ రెండు ఉన్నాయండి. దేవాలయంలో మాత్రం స్వామివారిని పశ్చిమంలో పెట్టి తూర్పు చూసేటట్టుగా చేస్తున్నారు. ఇంట్లో మాత్రం ఎందుకండి తూర్పు చూస్తున్నారంటే, ఇక్కడ దేవాలయంలో స్వామి ఊరిని చూస్తారు. బ్రహ్మలు ఇటు దక్షిణ భాగంలో కూర్చొని చక్కగాను ఉత్తరం చూసి పూజ చేస్తారు. ఆ స్వామివారికి చైతన్యం పెరుగుతుంది, దానివల్ల యోగక్షేమం అవుతుంది. అదే మన ఇంటిలో మనం తూర్పు ముఖంగా చూసి పూజ చేస్తూ ఉంటాం. బాగా గుర్తుపెట్టుకోండి, మన యొక్క పృష్ఠ భాగం సూర్యుడికి కనబడదు, దానివల్ల ఐశ్వర్యవంతుడు కావాలంటే చూడండి. రాముడు మరియు రావణాసురుడు యుద్ధంలో ఒకరోజు కూడా రాముడు తూర్పు దిక్కుకి తన పృష్ఠ భాగాన్ని చూపకుండా తూర్పు ముఖంగానే యుద్ధం చేశారు కాబట్టి గెలిచారు. అందుకే పూజా గది ఉత్తరానికి అధిపతి కుబేరుడు. ఆ కుబేరుడు ఎవరు? యక్షాయ కుబేరాయ వై శ్రవణాయ ధనధాన్యాధిపతయే ధనం ధాన్యం సమృద్ధిం దేహి దేహి తాపయ స్వాహ. సాక్షాత్ లక్ష్మీదేవి యొక్క, మనం ఏం చెప్తాం, మన చీఫ్ రెవెన్యూ ఆఫీసర్ అంటాం కదా, అలా గవర్నర్ అంటాం కదా, ఆర్బీఐ గవర్నర్ లాగా ఆ లక్ష్మీదేవికి గవర్నర్. సాక్షాత్ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ధర్మపతి అయినటువంటి లక్ష్మీదేవి పద్మావతి, కుబేరుడు ఆయనకు చీఫ్ మేనేజర్. కానీ అమ్మవారే ఇవ్వచ్చు కదా వెంకటేశ్వర స్వామికి, అప్పు లేదు, కుబేరుడు ద్వారానే, కుబేరుడు ద్వారానే ఇచ్చారు. అందుకే మనకు కూడా బ్యాంక్ వగేరాలన్నీ పెట్టారంటే ఆ కుబేరుని యొక్క స్థానం ఈ ఉత్తర ఈశాన్యానికి చాలా అధిపతి. అందుకే పూజా గది తూర్పు ముఖంగా కానీ ఉత్తరముఖంగానే ఉంటే చాలా బాగా ఉంటారు. అదే దక్షిణ ముఖంగా పెడితే యముడు వచ్చి ఆ ఇంట్లో స్థిరవాసంగా కూర్చొని దౌర్భాగ్యాన్ని ఇస్తారట. అందుకే తూర్పు ఉత్తర భాగాల్లో పెట్టవచ్చు అని చెప్పి చెప్పడం జరుగుతుంది. స్నానం ఎలా చేయాలని ఒక ప్రశ్న ఉంటుంది. స్నానం ఎలా చేయాలి?
నదిలో ప్రవాహానికి ఎదురుగా పురుషులు చేయాలి, వాలుగా స్త్రీలు చేయాలి. చన్నీటి స్నానం శిరస్సుతో తలను తడుపుకొని, వేడి నీటి స్నానం పాదాలతో తడుపుకొని ప్రారంభించాలి. స్నానం చేసేటప్పుడు దేహంపై నుండి క్రిందకు రుద్దుకునే కామేచ్ఛ పెరుగుతుంది. అడ్డంగా రుద్దుకుంటే కామేచ్ఛ నశిస్తుంది. బాగా గుర్తుపెట్టుకోవాలి. సముద్ర స్నానం చేసేటప్పుడు బయట మట్టిని లోపల వేయాలి. నదులలో స్నానం చేసేటప్పుడు, కాలువలో స్నానం చేసేటప్పుడు లోపల మట్టిని బయటికి వేయాలి అని చెప్పడం జరుగుతుంది. ముమ్మారు బయటకు వేయాలి. అలా ఉండడం వల్ల పూడికి తీసినట్టు ఉంటుంది కూడా అని చెప్పడం జరుగుతుంది. ఆ స్నానం చేసేటప్పుడు ఇష్టదైవాన్ని ప్రార్థన చేసుకుంటూ చేయండి, చాలా విశేషం. కళలో దేవతలు కనిపిస్తే ఏమవుతుంది? దేవుళ్ళు కనబడుతున్నారండి నాకు కళల్లో అని చాలామంది అంటుంటారు. ప్రతి వారికి జగత్ స్వప్న సుషుప్న అవస్థలు కూడా ఉంటాయి. గాఢ సుషుప్తి లేదా గాఢ నిద్రలో కళ సహజంగా ఉంటుంది. ఇది రోజుకు 3 నుంచి 4 గంటలు మాత్రమే ఉంటుంది. మిగతా నిద్ర సమయం అంతా ప్రతివారు స్వప్నావస్థలోనే ఉంటారు. గాఢ నిద్రకు ముందు వచ్చే కళలు మన ఆలోచన ప్రభావం ఉంటుంది. అందుకే గాఢ సుషుప్తి తర్వాత అంటే తెల్లవారుజామున వచ్చే కళలు నిజం అవుతాయి అని అంటారు. దైవానికి సంబంధించిన కళలు శుభ ఫలితాలను ఇస్తాయి. లక్ష్మీదేవి, వినాయకుడు, ఏనుగు, కుంభస్థలం, ఆవు, వృక్షం కళలో కనిపించడం లక్ష్మీప్రదమని పెద్దలు చెప్తున్నారు. కాబట్టి కళలో దైవం వస్తే శుభప్రదమే.